హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. బ్రాట్ ఇది ఒక కన్నడ మూవీ. ఇప్పుడు తెలుగులో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ ఓకే బాగానే ఉంది, ఫ్యామిలీతో పాటు కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు, కానీ సెకండ్ హాఫ్లో ఒక్క ఐటెం సాంగ్ ఉంది, అదైతే స్కిప్ చేసుకుంటే నో ప్రాబ్లం. మలయాళం తమిళ సినిమాలు చూడడానికి కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఈ కన్నడ సినిమాలు కొంచెం ఓవర్ ద టాప్ ఉండడంతో నాకే కాదు చాలామంది కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది చూడడానికి. మరి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండానే చూసా. మరి నాకేమనిపించింది అంటే మాత్రం ఇదొక బిలో యావరేజ్ మూవీ భయ్య. పెద్దగా ఏం లేదు, అలాగని మరి పూర్తిగా తీసి పడేయలేం. కానీ నాకు ఎక్కడ మండిందంటే రన్ టైం 2.5 గంటలు. అసలు ఎంత సాగదైతే దేనికోసం ఈ కాన్సెప్ట్ క్రికెట్ బెట్టింగ్స్ ఈ స్టోరీ తీసుకున్నారు. ఓకే, అదంతా ప్రజెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టే ఉంది, బట్ దీనిలో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ చేసుకుంటారు. లవ్ స్టోరీ, పాటలు, ఫైట్స్, ఆఖరికి ఐటెం సాంగ్, ఇవన్నీ కూడా ఈ స్టోరీకి అనవసరం. ఒకవేళ చూపించినా వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా స్ట్రైట్గా పాయింట్ చెప్పాలి, కానీ సాగదీత ఎక్కువ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ మూవీ ఓకే బాగానే ఉంది, డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళడం, హీరో బెట్టింగ్లోకి దిగిపోవడం, ఇదంతా ఓకే. కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా కష్టంగా ఉంది. అసలు కొన్ని పాజిటివ్స్ ఏంటంటే హీరో డార్లింగ్ కృష్ణ యాక్టింగ్ అండ్ హీరో తండ్రిగా అచ్యుత్ కుమార్ నిజాయితీ గల ఒక తండ్రికి అండ్ దారి తప్పిన కొడుక్కి మధ్య కాన్ఫ్లిక్ట్, అక్కడక్కడ కొన్ని సీన్స్ బాగానే పడ్డాయి. ఒక మెసేజ్ కూడా ఉంది, క్రికెట్ బెట్టింగ్ వల్ల యూత్ ఎలా చెడిపోతున్నారు. ఆ సీన్స్ ఇంటర్వల్ వరకు మూవీ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. అండ్ ఎక్కువగా క్రికెట్ బెట్టింగ్ తీసుకోవడం వల్ల ఈ ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నప్పుడు ఈ ఫ్రాంచైజీల పేర్లు మార్చి చూపించడం అనేది బాగుంది. అంటే ఆర్సీబీకి ఆర్ఎస్బీ, ముంబై ఇండియన్స్కి ఎంబీ, ఇలా కొంత కాంట్రవర్షియల్గా అనిపించదు. మైనస్ పాయింట్స్ ఏంటంటే ప్లస్ పాయింట్స్ కన్నా మైనస్ పాయింట్స్ ఎక్కువగా అనవసరమైన సాగదీత, అవన్నీ తీసి పడేయాల్సింది. తీసుకున్న పాయింట్ బాగుంది, కానీ స్క్రీన్ ప్లే మాత్రం చాలా బోరింగ్గా అండ్ ఓల్డ్ టెంప్లెట్లో చాలా సినిమాల్లో చూసిన విధంగా ప్రిడిక్టబుల్గా ఫ్లాట్గా, ఇక క్లైమాక్స్ మరీ ఓవర్ డ్రామాటిక్గా, ఇంకా చాలా మైనస్ పాయింట్స్ ముందే చెప్పేసా. టెక్నికల్గా మాత్రం మూవీ పర్లేదు, బాగానే ఉందనిపించింది. మ్యూజిక్ అక్కడక్కడ ఓకే, మ్యూజిక్ బాగానే ఉంది, కొన్ని పాటలు వినడానికి కూడా బాగున్నాయి, విజువల్స్ అయితే రిచ్గానే ఉన్నాయి. మరి ఫైనల్గా మూవీ గురించి చెప్పాలంటే మాత్రం తీసుకున్న కాన్సెప్ట్ మంచిదైనా సరే ట్రీట్మెంట్ క్రైమ్ డ్రామాలు, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న డ్రామాలతో పాటు ఒక యాక్షన్ కమర్షియల్ ఫార్మేట్లో ఒక మూవీ చూద్దామంటే వాళ్ళకి ఓకే అవ్వచ్చు, కానీ మిగతా వాళ్ళకైతే పెద్దగా సెట్ కాదు. 2.5 గంటలు చూసే ఓపిక కూడా ఉండాలి. మరి మీరే డిసైడ్ చేసుకోండి. ఇంకా మరి ఓవరాల్ మూవీకి రేటింగ్ ఎంత ఇస్తానంటే 2.5/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకోండి చాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.